జూబ్లీహిల్స్ జాతరల కడమ పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా రప్ప రప్ప ఓట్లు గుద్దేటట్టు చేస్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. రొటీన్ రోడ్డు కొట్టుడు కాకుండా రోడ్డు షోలల్లనే డిస్ప్లేలు పెట్టి కాంగ్రెస్ పార్టీల కండ్లల్లా నిప్పులు పోసుకునేటట్టు చేస్తున్నాడు. కేటీఆర్ అభిమానులు గులాబీ దండు కూడా అంతే చూస్తూని 2028ల బీఆర్ఎస్ రప్ప రప్పు ఉంటది అన్నట్టు ఫ్లెక్సీలు పట్టుకొచ్చిండ్రు. ఇక కేటీఆర్ మైక్ పట్టుడుతోని బీఆర్ఎస్ పార్టీ సైన్యం పొట్టు పొట్టులొల్లి చేసింది. ఆ ఈలలు కాదు, ఈవనే సప్పులు కాదు, ఓన్రి ఆ జోష్ చూసిన కేటీఆర్ కు సంబరమైంది కావచ్చు. నాకు మీ లొల్లి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది నడిపిస్తా ఉన్నది. నిజమేనా? అట్లున్నది మరి గులాబీ దండు సంబరము. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ముచ్చట ఒక్క కారు పాటోలకు కాదు, కాంగ్రెస్ పాటోలకు కూడా తెలిసిపోయిందట. ఆ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడట. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జూబ్లీహిల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? వెంగళరావు నగర్ లో పెట్టిన ఈ రోడ్ షోకు గులాబీ దండు గుంపు ఇసుక పోస్తే రాలనట్టు వచ్చింది. వచ్చి వాళ్ళకు బీఆర్ఎస్ సర్కార్ల జనానికి ఎట్లా మేలు జరిగింది, ఎసొంటి పథకాలు కేసీఆర్ తీసుకొచ్చిండు, పడావడ్డ నీళ్ల ప్రాజెక్టులను కట్టి పల్లె పొలాలకు ఎట్లా తరలించిండ్రు, సాఫ్ట్వేర్ కంపెనీలు తిరగా డెవలప్ అయినాయి, తెలంగాణ సబ్బండ వర్గాలను ఎంత మంచిగా సాధింది కేసీఆర్ సర్కారు, కన్న తల్లాసొంటి ప్రభుత్వాన్ని వడగొట్టడానికి ఎసొంటి కుట్రలు జరిగినాయో చెప్పేటానికి ఎల్ఈడి డిస్ప్లేలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి బుకాయింపు మాటలు వినిపించిండు. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి, దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరి 6 గ్యారెంటీలు వస్తున్నాయా మీకు అని పబ్లిక్ నే ప్రతి ఒక్క గ్యారెంటీని యాది చేసుకుంటూ అడిగిండు. మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి, ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? 6 గ్యారెంటీలు ఇచ్చుడేమో గాని పంచప్రాణాలు తీస్తున్నాడని చెప్పేతానికి హైదరాబాద్ లో హైడ్రా పేరుతో చేసిన ఆగం ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పేతానికి వీడియోలు ప్లే చేసిండు. వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు తిరిగి అమలు చేసిండో చూపించిండు. అందుకే ఛాన్స్ ఎప్పటికి రాదు, వచ్చినప్పుడే గట్టిగా వినియోగించుకోవాలి, కర్రు కాల్చి కంతలు ఒత్తాలి, వాటన్నిటికీ జవాబు చెప్పే టైం వచ్చిందని గట్టిగా బుద్ధి చెప్పుండ్రని చెప్పిండు. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం అవుతుంది. అగో అట్లా చేయాల్సిందేనట. కోపు చూస్తుంటే గట్లనే ఉన్నది. ఇప్పటికైతే ప్రచారంలో కారు టాప్ గేర్ల రువ్వడితోని పోతున్నది. 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో ఇంకింత రువ్వడితోని పోయేటట్టే కొడుతున్నది అంటుర్రు జూబ్లీహిల్స్ పబ్లిక్. ఇక ఏమైతుందో పెద్ద మెజారిటీ వస్తుందనేది చూడాలి. ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఎట్లా సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూము, కాళేశ్వరం జనానికి పనికిరానియా? ఏంది సీఎం సార్ అట్లా మాట్లాడుతున్నావు? కాళేశ్వరం పనికిరానిదే అయితే కట్కలొత్తి నీళ్లు బారిచ్చిండు కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అప్పుడు ఎట్లా పనికొచ్చింది సారు? అంతేకాదు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు రాటుదేలినాయి అంటున్నారు. అది ఎట్లా సాధ్యమైంది సారు? జనాలకు అక్కరకు రాదు సెక్రటేరియట్ అన్నప్పుడు సచివాలయంలో మంత్రిమండలి మీటింగులు పెడుతున్నారు ఎందుకు సారు?
ప్రజలకు అక్కరకు రాని నిర్ణయాలు చేసి దానికేనా? కేసీఆర్ కట్టినవి ఉపయోగించుకున్నాడు రాక వాటి ఇలువ తెలియక పనికిరాని మాటలు మాట్లాడుతున్నావా అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అయితే చింతబరిగలతోని మైలపోలు తీసినట్టు చేసిండు. కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు రోజు 18 గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట్ట. ప్రతిపక్ష నాయకులపైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించిండు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో. ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతున్నాయి. 50% పై క్రైమ్ పెరిగింది. నిజమే, నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో. అట్లనే మొన్నటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముచ్చటను యాదికి చేసిండు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. ఇట్లా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిలా భయం ఉన్నదని, గుండెల్లా గుబులు పుట్టిందని, మేకపోతు గాంభీర్యం తప్ప మేలైన ధైర్యం లేదన్నట్టు చెప్పిండు. ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెలే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఇక బీహార్కు పోయి వచ్చిరాని భాష మాట్లాడితే వాళ్ళు బల కొట్టిర్రు, అక్కడ నీ అక్కర లేదని ఎల్లగొట్టి ఇజ్జత్ తీసిర్రు అన్నట్టు చెప్పిండు. బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను ఎలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి, కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. గిట్లా సీఎం రేవంత్ రెడ్డికి శుద్ధులు చెప్పుకుంటేనే సురుకులు పెట్టిండు. అవసరమైతే ఓ టీచర్ను పెట్టుకొని నేర్చుకో అన్నట్టు చమత్కారం చేసిండు. ఇంకా దరిద్రమైన ముచ్చటేంటిదో చెప్పిండు, అది కూడా నుండ్రి. ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు, మా రాజశేఖర రెడ్డి చేసిండు. సిగ్గు అనిపించదా? నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది, తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా? మా నాయన నల్ల గుర్రాన్ని నాట్యం ఆడిచ్చిండు, మా తాత ఎల్ల గుర్రం మించాలి ఎగిరి దునికిండని చెప్పుడు కాదు. నువ్వు ఏ గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నావో చెప్పక వెనుకటి ముచ్చట్లు చెప్పుడు ఏందని దయ్యాన్ని ఇడిపించేటప్పుడు యాప మండలతో కొట్టినట్టు చేసిండు. యో గిట్లా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటా చెవులు వచ్చినంత పనిచేసిండు.